కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగా మేలు జరిగింది, ఈరోజు చేనేతల యొక్క పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో మనందరికీ తెలిసినదే. గతంలో గతంలో ఇదే చేనేతలకు రేషన్ ధరలు 3,000 రూపాయలు పెరిగినప్పుడు, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2009 నుంచి 2014 సమయంలో గుడిపెట్టు ధరలు పెరిగాయని చెప్పేసి అంతా కూడా ధర్నా చేశాం ఇదే టీఆర్పీ పార్టీలో. ఆ ధర్నాకు మద్దతు తెలుపుతూ వీళ్ళని ఏదో విధంగా ప్రభుత్వం నుంచి ఆదుకోవాలా అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎలాంటి దళాలు లేకుండా నెలకు 600 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ఖచ్చితంగా 10 సంవత్సరాల కింద ఈ పని మేము చేయడం జరిగింది. ఎటువంటి దళారులు లేకుండా మగ్గం ఉన్న ప్రతి ఇంటికి 600 రూపాయలు చేయడం జరిగింది. అది ఎవరు వాళ్ళు వీళ్ళు ఎవరి సిఫార్సు లేకుండా పోయి తెచ్చుకునేవాళ్ళు. తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 ఇదే 600 రూపాయలు 1000 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు ఎక్కడా చేయలేదు. వాళ్ళు చేయకపోతే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ తరఫున మేము ధర్నా చేశామో ఆ ధర్నా చేసిన సందర్భంలోనే కొద్దిగా డబ్బులు ఇచ్చేవాళ్ళు. మీకైతే వీళ్ళతో చేత కాదు అని చెప్పి 32 రోజులు తహసీల్దార్ ఆఫీసుల ముందర రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. 32 రోజులు నిరాహార దీక్ష తర్వాత జగన్మోహన్